చలో బడే భాయ్ చోటే భాయ్, చోటే మియా బడే మియా అని పెట్టుకోవాలి వీళ్ళ పేరు. బీఆర్ఎస్ ను ఖతం చేయి, రేవంత్ కు ఫ్రీ హ్యాండ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కనుమరుగు చేసే కుట్రలు, పార్టీ పెద్దల నుంచి కేడర్ దాకా కేసులు, బయటకు రావాలంటేనే వణుకు పుట్టాలి. కవితపై కేసుతో ఆట మొదలుపెట్టిన మోడీ, ఫోన్ ట్యాపింగ్ పేరుతో పార్టీ పెద్దలను ఇరికించే ప్రయత్నం. రాష్ట్రంలో పార్టీ నాయకులు కేడర్ పై కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు, బైండ్ ఓవర్ చేయాలని పోలీసులకు పెద్దల ఆదేశాలు. ఢిల్లీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు. శత్రువును దెబ్బ కొట్టాలంటే మరో శత్రువుతో చేతులు కలపాలి. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అదే పని చేస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు అదే పనిని అమలు చేస్తున్నారని తెలుస్తుంది. పార్టీ పెద్దల నుంచి కేంద్రం దాకా కేసులు పెట్టి భయపెట్టి ఎవరు బయటికి రాకుండా చేయాలనేది ప్లాన్ గా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కార్యకర్తలపై కేసులు, పైగా దాడులు, ఇవన్నీ అందులో భాగమేనని ఇక్కడ తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా బయటికి రావాలనే భరోసానే లేదు. కేసీఆర్ ఏమో ఇంట్లో ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. కేటీఆర్ ఏమో, హరీష్ రావు ఏమో వాళ్ళ చెల్లెను విడిపించే పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి ఇక్కడ కార్యకర్తలకు భరోసా ఇచ్చేటోడు ఎవడు? ఇక వాళ్ళ మీద ముక్కుమ్మడిగా ఫోన్ ట్యాపింగ్ కేసు అని, ధరణి కేసు అని, ఇంకో కేసు అని కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద తోబే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొత్తం ఒక నిరాశలోకి ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల సోషల్ మీడియా కూడా నిరాశలో ఉన్నది. ఒకవేళ మనం ఏదైనా పోస్ట్ పెడితే మనకు భరోసా కలిగించి మనం బయటికి తీసుకొచ్చే నాదుడే లేదనే ఒక భయంలోకి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ శత్రువుని దెబ్బ కొట్టాలంటే శత్రువు ఆర్థిక మూలాల మీద, శత్రువు కేసుల మీద దెబ్బ కొట్టాలనే ఆలోచనతో ఉన్నాడు రేవంత్ రెడ్డి. చాలా క్లియర్గా ఉన్నాడు ఇక్కడ. రేవంత్ రెడ్డికి కొడుకు లేడు, నా కొడుకును సీఎం చేయాలనే ఆలోచన లేదు. రేవంత్ రెడ్డికి ఉన్నది ఒక బిడ్డ, మంచిగా కోటీశ్వరికి ఇచ్చిండు, ఆమె మంచిగా బతుకుతాంది. రేవంత్ రెడ్డికి ఉన్నది ఏంది? తన పదవిని కాపాడుకోవాలని ఒక ఆకాంక్ష తప్పించి, తను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కొనసాగాలని ఒక ఆకాంక్ష తప్పించి వేరే లేవు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? 4 రూపాయలు పోయినా మంచిదే, నాయిపోతానయా తెలంగాణ ఖజానా నుండి, తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుండి తీసిస్తా మోడీకి, నాకు ఫ్రీ అయింది, నేను ఎవరిని ఎట్లా తిప్పలు పెట్టాలో అట్లా తిప్పలు పెడతా. ఎవరు చచ్చిపోయినా నాకు పని లేదు. ప్రజలు చచ్చిపోయినా, రైతులు చచ్చిపోయినా, ఆటో డ్రైవర్లు చచ్చిపోయినా వాటి మీద రివ్యూనే అవసరం లేదు. ఆయనకున్నది ఒక్క లక్ష్యం. ముందు ఆయనకు అడ్డుగోడగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ ని జైలు వేస్తే ఇక కార్యకర్తలు ఎక్కడో అక్కడ కిక్కు మనకుంటే అయిపోతారు. రాజును పట్టుకుంటే సైన్యం విచ్చలవిడిగా ఎగిరిపోతుంది, ఎక్కడిదక్కడ చెల్లా చెదురు అయిపోతుంది. ఇప్పుడు గాడ్ స్ట్రాటజీనే ఫాలో అవుతాను రేవంత్ రెడ్డి. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఉండాలంటే మోడీ తోటి ఆయన సఖ్యతగా ఉండాలి. కానీ మోడీకి అవకాశం దొరికిన రోజు రేవంత్ రెడ్డిని కూడా మింగేస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం మోడీకి తొడబుచ్చినోడు ఏం కాదు. ఇది రాజకీయ చదరంగం. ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయింది కాబట్టి కేసీఆర్ ని పట్టుకోవాలనే ఆలోచనలు ఉన్నారు. రేపు మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చినాక ఈ చోటే బాయ్ పెద్ద తొడబుచ్చిన బాయ్ ఏం కాదు, రేవంత్ రెడ్డిని కూడా మింగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ మొత్తానికి బీఆర్ఎస్ ని ఖతం చేయాలనే ఆలోచనతోటి మోడీ, రేవంత్ రెడ్డి తెర వెనక ఒప్పందంతో, తెర వెనక ప్రణాళికలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీన్ని మరొకసారి చెప్తున్నా, తెలంగాణ ప్రాంతమే ప్రమాదం అంచున బతికిన బతుకులు మనవి. ఒకనాడు దొరల గడీలను కూడా కొట్టినాం, ఆ తర్వాత నైజాం సర్కారును కూడా కొట్టినాం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం 1300 మంది బలితర్పణం జరిగి ఆత్మహత్యలు చేసుకొని మరణానికే ఎదురీగి పోరాడిన చరిత్ర మన తెలంగాణకు ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం, మోడీ ఏం మనకు కొత్త కాదు. ఈ ప్రజాస్వామ్యంలో మనకున్న ఆయుధం ఒక్కటే, ఓటు. ఆ ఓటు ద్వారానే మళ్ళీ ఈ వీళ్ళిద్దరిని తరిమి కొట్టాలి. ఎందుకంటే ఇగో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇలా నీళ్ళ కోసం, కరెంటు కోసం, వ్యవసాయం కోసం, ఉపాధి కోసం మనల్ని మనం ఆత్మహత్యలు చేసుకునే కాడికి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించడం కంటే
కేసీఆర్ కుటుంబాన్ని లోపలేయడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాడు. ఆ క్రమంలోనే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి తెలంగాణ గురించే కనుక ఆలోచించుకుంటా కూర్చుంటే ఈ పరిస్థితి రాకపోవు. కాబట్టి ఆయనకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ ను ఖతం చేయడం, అందుకోసం మోడీతోటి సఖ్యతగా ఉండడం, ఎన్ని కేసులైనా కార్యకర్తల మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఒకవేళ కేసీఆర్ కుటుంబం అవినీతి చేసింది, అక్రమాలు చేసిందంటే 100% వాళ్ళని శిక్షించవలసిందే. వాళ్ళని శిక్షిస్తూ ఇగో ఈ దుస్థితి రాకుండా కాపాడుకోవాలి తెలంగాణ ప్రజలు. ఒకవైపు తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ కేసీఆర్ చేసిన, ఒకవేళ కేసీఆర్ అక్రమాలు అవినీతి పనులు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులు అక్రమాలు చేస్తూ అక్రమార్జన సంపాదించి 1000 కోట్లు సంపాదిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నువ్వేం చేస్తాను, 1000 కోట్లు దోపిడీ చేసిన ఎమ్మెల్యే నీ పార్టీలో గుంజుకునే ప్రయత్నం చేస్తాను. అటువంటిప్పుడు నువ్వు కూడా దొంగ అవుతావు కదా, నీకేం పెద్దగా ఉన్నది కొత్తగా నీ పాలన. కాబట్టి ఈ దొంగలను పార్టీలో చేర్చుకుంటూ ఓన్లీ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అనేది ఇది అత్యంత హేయమైన దుర్మార్గమైన చర్య కూడా దీన్ని తీసుకోవాలి. నువ్వు గేట్లు తెరిచినా రారి అని ఓపెన్ ఆఫర్ ఇస్తావు. ఒకవేళ రేపు కేసీఆర్ వస్తే కేసీఆర్ నీతి పరుడు అయిపోతారా? కేటీఆర్ వస్తే నీ పార్టీలోకి కేటీఆర్ నీతి పరుడు అయిపోతారా? హరీష్ రావు నీ పార్టీలోకి వస్తే నీతి పరుడు అయిపోతారా? అంటే నువ్వు ఎంత పెద్ద దొంగవు, కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే కూడా నువ్వు ఎంత పెద్ద దొంగవు. ఓపెన్ చేసిన గేట్లు వచ్చేయండి, ఎవ్వరు దొంగైనా మంచిది అంటావు. దీన్ని బట్టే రేవంత్ రెడ్డి మనస్తత్వం ఏందో అర్థం చేసుకోవచ్చు. దొంగలకు అడ్డాగా ఆశ్రమం కల్పిస్తున్న దొంగగా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు.